ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల 44వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు. భారతదేశం ప్రపంచానికి దీటుగా ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. సమాచార విప్లవం కూడా దేశంలో వచ్చిందని, భవిష్యత్తులో ఇతర దేశాలపై ఆధారపడకుండా ఏదో ఒక దాంట్లో విద్యార్థులు నైపుణ్యం సాధించాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రపంచంలో అత్యధికంగా వాల్యూమ్ డేటా వాడుకునేది ఇండియా మాత్రమే అన్నారు కంభంపాటి హరిబాబు. Dreams and aspirations. It is under his benevolent grace. 44వ వార్షికోత్సవానికి నన్ను అతిథిగా పిలిచి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన పెద్దలందరికీ నిర్వాహకులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళాశాల వార్షికోత్సవం అనగానే మనకు గుర్తుకొచ్చేది మన కళాశాలకు ప్రతి సంవత్సరం జరిగే పండుగ. మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే సంక్రాంతి జరుపుకుంటామో, దసరా, దీపావళి లాంటి పండుగలు జరుపుకుంటామో, కళాశాలలో సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవ పండుగ జరుపుకుంటాం. అటువంటి పండుగలో మన సాంప్రదాయం ఏంటంటే మిత్రుల్ని, బంధువుల్ని అందరినీ పిలిచి ఆహ్వానించి మంచి భోజనం పెట్టి కలిసిమెలిసి ఒక రోజు గడపడం పండుగ యొక్క సాంప్రదాయం. అదేవిధంగా ఇవాళ మీ కళాశాల వార్షికోత్సవ పండుగలో నన్ను కూడా మీ బంధువుగా, మీ మిత్రులుగా నన్ను ఆహ్వానించి మీరు జరుపుకునే పండుగలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది సాగి రామకృష్ణరాజు గారు. వారి యొక్క దార్శనికతతో, ముందు చూపుతో ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి మంచి విద్య అందించాలి, ఒక కళాశాల రావాలి అని చెప్పి ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి ఒక నాణ్యమైన విద్యని ఈ ప్రాంత ప్రజలకు అందజేయడం వారి యొక్క ముందు చూపు నిదర్శనని నేను భావిస్తున్నాను. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ 44వ వార్షికోత్సవానికి నన్ను అతిథిగా పిలిచి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన పెద్దలందరికీ నిర్వాహకులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కళాశాల వార్షికోత్సవం అనగానే పుత్తూరులో టీడీపీ